system and how that works. The Scotland game is a big game for us as well. It is for both teams, to be honest. So I'm expecting a tough game. Scotland have been playing some fine cricket. Well, he is simply brilliant. Nearly. ఎవరు కావాలి? రూమ్ కావాలన్నా. సరే లోపలికి రా. నీ పేరేంటి? కిషోర్ అన్న నా పేరు. 4000 రూపీస్ రెంట్ కిషోర్. ఫుడ్ బయట నుంచి తెచ్చుకోవాలి. ఓకే అన్న. ఐఏఎస్ గోపికృష్ణ నీ ఫ్రెండ్ అంటే కదన్నా? నా ఫ్రెండే. అన్న గోపికృష్ణ స్టోరీ చెప్పన్నా, నాకు మోటివేషన్గా ఉంటుంది. సరే చెప్తా. గోపికృష్ణకి అమ్మా నాన్న లేరు. అన్న వదిన ఒక చిన్న పాప. అవునా? కిషోర్, ఎంతోమంది స్టూడెంట్స్ ఏదో సాధిద్దామని అశోక్ నగర్కి వస్తారు. ఇక్కడ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవుతారు. అలా ఇక్కడే మొదలై ఇక్కడే ముగిసిన కథలు ఎన్నో ఉన్నాయి. అరే బయట అంతా వేడిగా ఉంది, ఏం అర్థమైతే లేదు. అరే గోపి అన్న ఎక్కడ ఉన్నాడు? అన్న నా ఫ్రెండ్ కృష్ణ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. కృష్ణ అర్థమవుతుందా సిలబస్? అర్థమవుతుంది సిలబస్. ఐ థింక్ ఈసారి ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేసి. ఫస్ట్ అటెంప్టా? నేను ఇంకా గోపి సేమ్ డైలాగ్స్ చెప్పాం వంశీ అన్నకి అప్పట్లో. వంశీ అన్న డైలీ ఇన్స్టిట్యూట్కి పోతున్నాం వస్తున్నాం, కానీ సిలబస్ మాత్రం ఏం అర్థమైతే లేదు. కలద్దాలు పెట్టుకుని చదివితే ఏమర్థమవుతుందిరా? ఐఫ్లూ వచ్చింది, తీయాలా మరి? వద్దులే, నేగర్ని పెట్టుకో, అదేమైనా ప్రసాదం పంచనీకి. వంశీ అన్న సిలబస్ అయితే అర్థమైతే లేదు, ఏమంటావు? మెల్లమెల్లగా అర్థమవుతుందిలే. నాకైతే ఇన్స్టిట్యూట్లో చెప్పింది మంచిగా అర్థమవుతుందన్న. సిలబస్ అర్థం కానీకే 1 year టైం పడుతుందిరా. నేనైతే 1 yearలో క్రాక్ చేసేస్తాను యూపీఎస్సీ ఎగ్జామ్. ఏంటి 1 yearలో క్రాక్ చేస్తావా? నేనే ఇక్కడ 2 years నుంచి రాస్తున్నా, ఇంకా ప్రిలిమ్సే క్లియర్ కాలేదు. అట్లా నువ్వు 1 yearలో క్రాక్ చేస్తావా? సరే కానీ చూసుకుందాం. వంశానా, నా గురించి నీకేం తెలుసు? 10thలో 90%, ఇంటర్లో 80%, బీటెక్లో 70%. పర్సెంటేజ్ తగ్గుతుందిరా. మనది కూడా సేమ్ పర్సంటేజ్ రా. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ అన్న. ఫస్ట్ అటెంప్ట్ రాసిన తర్వాత చెప్పరా ఇదే మాట, అప్పుడు ఒప్పుకుంటా. చాలానే మాట్లాడినా కానీ చదువుకోన్నా ఇంకా. మేము మీలాగానే లోతెంతో తెలియక దిగేశాం ఐఏఎస్ ఆఫీసర్ అయిపోదామని. దిగిన తర్వాత తెలిసింది అది సముద్రం అని. ఐఏఎస్ ఎందుకు చూస్ చేసుకున్నావు? పవర్ ఇంకా సొసైటీలో మంచి పేరు కోసం. అమిత్, నువ్వెందుకు చూస్ చేసుకున్నావు? నువ్వైనా నేనైనా ఇంకెవరైనా పవర్ సొసైటీలో మంచి పేరు గురించి చదువుకుంటాం. ఏమంటావు గోపి అన్న? కరెక్ట్ అన్న, ఈసారి ఫిలిమ్స్ రాసావా? రాసిన. నా లైఫ్ ఎలా ఉందో తెలుసా?
ప్రిలిమ్స్ క్లియర్ అయితే మెయిన్స్ పోతుంది, మెయిన్స్ క్లియర్ అయితే ఇంటర్వ్యూ పోతుంది. దాదాపుగా 4 years నుంచి ఇదే జరుగుతుంది నా లైఫ్లో. నా బ్యాడ్ లక్. ఇంటర్వ్యూ దాకా వెళ్ళావా? సూపర్. అన్న నీది లాస్ట్ అటెంప్ట్ కదా? కాదు, ఇంకొక అటెంప్ట్ ఉంది. అన్న నీ లైఫ్ ఎలా అయిపోయింది తెలుసా? స్నేక్ అండ్ లాడర్ గేమ్ లెక్క. పాము కాటేస్తే కిందికి వస్తున్నావు, నిచ్చెన వస్తే పైకి పోతున్నావు. అవునన్నా, సేమ్. అవునా మీ ఈసారి పాము గరవకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అవుతా. గోపి అన్న, ఒక మనిషి ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే ఏముండాలి? అమిత్, సహనం, పట్టుదల, అంకిత భావం, ఈ 3 ఉండాలి. అదృష్టం కూడా ఉండాలి స్వామి ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే. ఇవన్నీ నమ్మొద్దురా. డబ్బులు తీసుకొని లేనిది ఉన్నట్టుగా చెప్తారు కదా స్వామి. ₹1 ఇయ్యకు స్వామి, నీ జాతకం నేను చెప్తా. నీ పేరేంటి? గోపికృష్ణ. గోపీకృష్ణ. ఏది నీ చేయి చూపెట్టు స్వామి. నీకో 3 విషయాలు చెప్తాను స్వామి. చిలుక ఎగిరిపోద్ది, మనసు ముక్కలవుద్ది, కళ్ళలో నుండి నీరు కారుద్ది. నీ మీద పగతో చెప్పట్లేదు స్వామి, కాలం రాసిన కదే నేను చెప్తున్నా. వెళ్తున్నా స్వామి. అన్నా ఇదంతా జరుగుతుందా? ఇవన్నీ నమ్మొద్దురా, వెళ్దాం పదా. హలో హలో సాక్షి, చెప్పు. హలో గోపి, రేపు కలుద్దామా? బిజీ ఉన్నా కొంచెం. లేదు గోపి, రేపే కలుద్దాం. ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నీకు. సరే, కలుద్దాం. సరే, బాయ్. హలో అన్నా. ఏమైందిరా, వాయిస్ చాలా డల్ ఉంది? అలా ఏం లేదన్నా, చెప్పు. రిజల్ట్స్ వచ్చిందంట కదా? ఏమో అన్నా, తెలియదు. మనలాంటి వాళ్ళతో కాదురా, 5 years నుంచి ట్రై చేస్తున్నావు. ప్రతిసారి నువ్వు ఫెయిల్ అవుతున్నావురా. నీ టైం వేస్ట్, నీ ఎఫర్ట్స్ వేస్ట్, నా మనీ వేస్ట్. ఈసారి ఫెయిల్ అయితే నీకు మనీ ఇవ్వను. నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. లేదంటే ఏదన్నా జాబ్ చూసుకో. అన్నా ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చాయా అన్నా? అవునా, అది చూసినావా? నా రిజల్ట్ చెక్ చేసినావా? చేసిన. క్లియర్ అయిందా? క్లియర్ కాలేదు అన్నా. బా, ఈసారి కూడా ఫెయిల్ అయ్యానా? ఇన్ని బుక్స్ చదివినా కూడా. ఏం చేస్తున్నావు అన్నా? ఏం చేస్తున్నావు? ఆగు, కూర్చో అన్నా, కూర్చో. జీవితం ఇక్కడితో అయిపోలేదన్నా. అలా కాదు అమిత్, ఇది ఒకటే కాదు నా లైఫ్లో. 4 years నుంచి లవ్ చేసిన అమ్మాయి 4 minutesలో బ్రేకప్ చెప్పింది నాకు. అవునా? నాన్న నాకు పెళ్లి చేస్తా అంటుండు గోపి. మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి అంట. 1 year టైం యూస్ సాక్షి, ఈసారి ఫిలిమ్స్ క్లియర్ అవుతుంది. 2 years నుంచి ఇదే చెప్తున్నావు గోపి. నాన్న ఖచ్చితంగా ఈ ఇయర్లో పెళ్లి చేస్తా అంటుండు. నీకు చేసుకోవాలని ఉందా? అయితే చేసుకో. అలా కాదు గోపి. ఏంది మరి, మన ఇద్దరం 4 years నుంచి లవ్ చేసుకుంటున్నాం కదా. మా అమ్మ పెళ్లి చేస్తా ఉంటుంది, మా నాన్న పెళ్లి చేస్తా అంటుండు. ఏంది ఇది చిన్న పిల్లల లెక్క? చెప్పు, మీ నాన్నకి నేనంటే ఇష్టమని. మా ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలి? నీకు జాబ్ లేదు, ఫైనాన్షియల్గా స్టేబుల్ లేవు. ఐఏఎస్ చదువుకుంటున్నానని చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం, నా గురించి వెయిట్ చేస్తా అంటే చెయ్యి, లేదంటే పెళ్లి చేసుకో. నేనైతే వెయిట్ చెయ్యలేను. అయితే పో. నేను ప్రేమించిన అమ్మాయి నన్ను ఫెయిల్యూర్ అంటుంది, మా అన్న నన్ను ఫెయిల్యూర్ అంటున్నాడు. నేను నిజంగానే ఫెయిల్యూర్ ఏమోరా. ప్రిలిమ్స్ క్లియర్ కాక నన్ను ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసి నా మనసు ముక్కలైందిరా. స్వామి చెప్పినట్టే జరిగిందిరా. రాసిపెట్టుండాలి ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే. నా వల్ల కాదు, ఇంకా అంతా అయిపోయింది, ఊరెళ్ళిపోతా. అన్నా వద్దనా, తొందర పడకన్నా. అన్నా వద్దనా, తొందర పడకన్నా. ఇన్ని ఇయర్స్ కష్టపడ్డావు కదా అన్న. లాస్ట్ అటెంప్ట్ ట్రై. ఐ థింక్ ఇయర్ క్లియర్ అవ్వచ్చు. లాస్ట్ అటెంప్ట్ క్లియర్ చేశాడా గోపికృష్ణ? ఎస్. అశోక్ నగర్కి వచ్చి ఐఏఎస్ పాస్ అయి సక్సెస్ని తీసుకుపోయేవాడు తోప్ కిషోర్. గోపికృష్ణ లెక్క సక్సెస్ అయిన వారిని మాత్రమే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది కిషోర్. అలాంటి వాళ్ళని కాదు.